సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీ బహిర్గతం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెబ్సైట్లో పెట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 763 పేజీలతో 2 సెట్లతో బాండ్ల వివరాలను ఈసీ వెల్లడించింది. ఎవరెవరు ఎన్ని బాండ్లు కొనుగోలు చేశారనే వివరాలు తెలిపింది. బాండ్లు కొనుగోలు చేసిన వాటిలో అనేక కార్పొరేట్ సంస్థలు, ఇన్ఫ్రా, పవర్ కంపెనీలు ఉన్నాయి. బాండ్ల ద్వారా దేశంలో అధికార బీజేపీతో పాటు పలు పొలిటికల్ పార్టీలు నిధులు తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం సంచలనంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇమీడియట్ గా బహిర్గతం చేయడం జరిగింది ఈసీ. పూర్తి అప్డేట్ ఇవ్వండి దీనికి సంబంధించి. స్వామి, కేంద్ర ఎన్నికల కమిషన్ ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను బహిర్గతం చేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రేపటి వరకు సమయం ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఈ ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను తమ వెబ్సైట్ ద్వారా ప్రజల్లోకి కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలక్టోరల్ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తూ ప్రకటన కూడా విడుదల చేసింది. దానికి సంబంధించిన లింక్ వివరాలను కూడా అందజేసింది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను బహిర్గతపరచడంతో కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా ఉందని ఆ ప్రకటనలో ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఫిబ్రవరి 15వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరించి ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ప్రజల ముందుకు తీసుకొచ్చినట్లుగా కూడా ఈసీ ఇచ్చినటువంటి ప్రకటనలో పేర్కొంది. మరోపక్క 763 పేజీలతో 2 సెట్లతో ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను బహిర్గతపరిచింది. ఎవరెవరు ఎన్ని బాండ్స్ కొనుగోలు చేశారు, ఎంత మొత్తానికి కొనుగోలు చేశారనే వివరాలు వెల్లడించింది. ఏ పార్టీ బాండ్స్ కొనుగోలు చేశారో కూడా ఈ వివరాలను ఇందులో పొందుపరిచింది. ఎస్బీఐ ఇచ్చినటువంటి డేటాని యథావిధంగా వెబ్సైట్ లో అందజేసింది. అయితే బాండ్ల ద్వారా నిధులు తీసుకున్నటువంటి పార్టీల్లో బీజేపీతో పాటు అనేక విపక్ష పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, అన్నాడీఎంకే, బీఆర్ఎస్, శివసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్, డిఎంకే, జేడీఎస్, ఎన్సీపీ, అదేవిధంగా మిగతా పార్టీలు కూడా పలు పార్టీలు ఉన్నాయి. బాండ్లు కొన్న సంస్థల్లో అనేక కార్పొరేట్ సంస్థలు, ఇన్ఫ్రా, పవర్ కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే స్వామి, అసలు బాండ్లు ఎవరెవరు కొన్నారు ఎస్బీఐ దగ్గర, తర్వాత ఎవరెవరు ఏ పార్టీలు ఆ బాండ్లను ఏ పార్టీలకు ఇచ్చారు అన్నది మాత్రం వివరాలు ఇచ్చారు. కానీ కొన్న వాళ్ళు ఏ పార్టీలకు ఇచ్చారు అన్నది మాత్రం అందులో వివరాలు లేవు. అంటే కొన్నది మాత్రం ఎవరు కొన్నారని ఇచ్చారు, కానీ ఎవరు ఇచ్చారు, ఆ పార్టీలకు ఇచ్చిన వాళ్ళు ఎవరు అన్న వివరాలు మాత్రం ఇందులో పొందుపరచలేదు. ఆ పార్టీలు ఎవరు, ఈ యొక్క స్పాన్సర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ఏ పార్టీలకు ఇచ్చారనే వివరాలను ఇవ్వడానికి కొంత సమయం పడుతుందని ఎస్బీఐ ఇటీవల సుప్రీంకోర్టులో చెప్పింది. అందుకే జూన్ వరకు కూడా సమయం ఇవ్వాలని కూడా కోరింది. కానీ మీ దగ్గర ఉన్నటువంటి వివరాలన్నింటినీ వెంటనే ఇచ్చేయండి, జూన్ వరకు కూడా సమయం ఇచ్చేది లేదని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఎవరెవరు కొన్నారు, ఏ పార్టీలకు ఇచ్చారు, ఏ పార్టీలు రిడీమ్ చేసుకున్నాయి ఆ వివరాలు మాత్రమే ఇచ్చారు. కొన్న వాళ్ళు ఎంతమంది కొన్నారు, ఆ కొన్న వాళ్ళు ఏ పార్టీలకు ఇచ్చారు, అంటే స్పాన్సర్స్ ఎవరు, ఏ పార్టీలకు ఇచ్చారు అన్నది మాత్రం ఆ వివరాలను మాత్రం ఇంకా గోప్యంగానే ఇచ్చారు. మరి దీనిపైన సుప్రీంకోర్టు ఏమంటుంది, తర్వాత పిటిషనర్లు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణ.